హాయ్ అండి. ఎప్పుడు ఉప్మాన ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఉప్మాలో కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు అంతా వేసేసుకుని, ఉప్మా తాలింపు అంతా వేసేసుకుని, అల్లం వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనిద్దాం. ఇలా మొలకలు వేసుకుందాం. పెసలు మొలకలు వేస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్ది కరివేపాకు కూడా వేసేసుకుని 1-2 గ్లాసుల వాటర్ అయితే ఇందులో వేసేసుకుని సరిపడా సాల్ట్ వేసేసి మరగనిద్దాం. అంతే. ఈ లోపల కొంచెం రవ్వ వేపుకుందాం దోరగాను. ఇలా కొంచెం నెయ్యి వేసేసుకుని ఇలా రవ్వ దోరగా వేపేసుకుందాము. తర్వాత ఈ లోపల వాటర్ అయితే మరిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ రవ్వ వేసేసుకుని చక్కగా తిప్పేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసామంటే చక్కగా మనకు టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి మొలకలతోటి. ఇందులో మంచి మామిడికాయ ఆవకాయ పచ్చడి వేసేసుకుని తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.